ఒక భారీ విమానం 239 ప్రయాణికులు కానీ ఒక్కసారిగా గాల్లో మాయమైపోయింది. మలేషియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ MH370 కథను ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. అసలు ఏం జరిగిందో తెలుసా? 2014 మార్చ్ 8న మలేషియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ MH370 కులాలంపురం నుంచి బీజింగ్ వెళ్తూ మిడ్నైట్లో అదృశ్యమైపోయింది. ఇది టేకాఫ్ అయిన 40 నిమిషాల తర్వాత రాడార్ నుంచి కనబడకుండా మాయమైపోయింది. ఆ విమానంలో 239 ప్రయాణికులు మరియు సిబ్బంది ఉన్నారు. చివరి కమ్యూనికేషన్ మలేషియన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు వచ్చింది. ఆ తర్వాత ఎలాంటి మెసేజ్ అందలేదు. అనేక దేశాలు విమాన శకలాలను వెతికాయి, కానీ ప్రధాన భాగాలు కనబడలేదు. కొన్ని భాగాలు ఫ్రాన్స్ తీర ప్రాంతంలో కనుగొనబడ్డాయి, కానీ అసలు విమానం ఏమైందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఈ ఘటనలో భిన్నాభిప్రాయాలు, సిద్ధాంతాలు ఉన్నాయి. ఎర్రర్, హైజాకింగ్, టెర్రరిస్ట్ లేదా ఏదైనా సాంకేతిక లోపం ఉండవచ్చని చెప్పారు. మీరేమనుకుంటున్నారు? ఇది ప్రమాదమా, కుట్ర? కామెంట్ చేయండి.